హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. తెలుగు రాష్ట్రాలలో ఆర్ట్ టీచర్గా కావాలన్నా, క్రాఫ్ట్ టీచర్ కావాలన్నా తప్పకుండా లోయర్, హయ్యర్ ట్రైనింగ్ ఈ మూడు చేసి ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్ట్ టీచర్ కావడానికి, క్రాఫ్ట్ టీచర్ కావడానికి అర్హత సాధించినట్టు లెక్క. దీని కొరకు ముందుగా లోయర్ చేయాలి. లోయర్ చేసిన తర్వాత లోయర్ అర్హతతో 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ చేయవలసి ఉంటుంది. దీని తర్వాత హైయర్ ఎగ్జామ్ రాస్తే ఈ కోర్సుకు సంబంధించి పూర్తి చేసినట్టు అవుతుంది. అయితే ఈ 2025 సంవత్సరానికి గాను సమ్మర్ ట్రైనింగ్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ సమ్మర్ ట్రైనింగ్ సంబంధించిన నోటిఫికేషన్లో ఏ అంశాలు ఉన్నాయి, ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, అప్లికేషన్ విధానం అనేది ఏ విధంగా ఉంది, ఆన్లైనా ఆఫ్లైనా, ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవాలి అనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ను ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు వాట్సాప్లో ఫాలో కండి. 2025కి సంబంధించి సమ్మర్ ట్రైనింగ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమ్మర్ ట్రైనింగ్ నోటిఫికేషన్. ఇంకా తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రాలేదు. కానీ ఇదే వీడియోలో ఆ సమ్మర్ ట్రైనింగ్ సంబంధించి తెలంగాణకు ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆ విషయాన్ని నేను వీడియో చివరిలో తెలియజేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2025 సంవత్సరానికి గాను సమ్మర్ ట్రైనింగ్ అనగా 42 రోజుల ట్రైనింగ్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో తీసుకుంటారు. అప్లికేషన్ అనేది ఈ ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ అనేది 3వ తేదీ ఏప్రిల్ 2025 నుంచి 25వ తేదీ ఏప్రిల్ 2025 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని కేవలం 5 జిల్లాలలోని డిఓ ఆఫీస్లో మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ అనేది ప్రతి జిల్లాలో ఇవ్వరు. విశాఖపట్నం, అనంతపురం, కడప, గుంటూరు, కాకినాడ ఈ 5 జిల్లాల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఏంటి అంటే విశాఖపట్నం, కాకినాడ, కడప, గుంటూరు, అనంతపురం ఈ 5 జిల్లాలలో మాత్రమే ఈ డ్రాయింగ్ కానీ, టైలరింగ్ కానీ, హ్యాండ్లూమ్ వేవింగ్కి సంబంధించి కానీ వీటికి సంబంధించిన 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ అనేది ఈ 5 జిల్లాలలో మాత్రమే నిర్వహిస్తారు. మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటారో అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని దానికి సంబంధించి మీరు ఏదైతే క్వాలిఫికేషన్స్ పెట్టారో లోయర్ పాస్ అనే వాళ్ళు లోయరు, అదేవిధంగా 10th సర్టిఫికేటు, దానికి సంబంధించిన ఆధారు ఇవన్నీ మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి ఈ 5 జిల్లాల్లోని డిఓ ఆఫీస్లో మీరు సబ్మిట్ చేస్తే మీకు ఏ సెంటర్లో అయితే అంటే ఆ దగ్గరలోని ఇప్పుడు కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, కడప, అనంతపురం జిల్లాలో ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ సెంటర్ అనేది మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అనేటివి మే 1వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ సంబంధించి తప్పకుండా అటెండెన్స్ ఉండవలసి ఉంటుంది. ఈ 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ చేసిన వారికి అటెండెన్స్ సర్టిఫికేట్తో పాటుగా దానికి సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వహించి ఆగస్టులో నిర్వహిస్తారు. ఆగస్టులో నిర్వహించి వాటి యొక్క మెమోను కూడా జారీ చేయడం జరుగుతుంది. ఈ సమ్మర్ ట్రైనింగ్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది, అందులో ఏమేమి నేర్పిస్తారనే దాని గురించి తర్వాత వీడియోలో చేస్తాను. ఇప్పటికి మాత్రం 2025 సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అది ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటారు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 3వ తేదీ నుంచి ఏప్రిల్ 2025 నుంచి 25వ తేదీ ఏప్రిల్ వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన అర్హతలు అనేవి నోటిఫికేషన్లో చెప్పారు. వాటికి సంబంధించిన అర్హతలు ఏమేమి ఉంటాయో ఇప్పుడు నేను చెప్తాను. మొదట చాలామందికి ఉండే అర్హత ఏంటంటే ఎస్ఎస్సి పాస్, అదేవిధంగా లోయర్ డ్రాయింగు లేదా లోయర్ టైలరింగు లేదా లోయర్ హ్యాండ్లూమ్ వేవింగ్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చును. అదేవిధంగా ఇక్కడ ఏజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మే 1వ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండి ఉండి 40 సంవత్సరాల లోపు 18 సంవత్సరాలు నిండాలి. 40 సంవత్సరాల లోపు ఇది డేట్ అనేది మే 1వ తేదీ 2025 వరకు ఈ డేట్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలనేది సూచించారు. అదేవిధంగా మిగిలిన ఇంకొన్ని అర్హతలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విద్యా అర్హతలు వచ్చేసి 10వ తరగతి పాస్ అయి టీసీసీ లోయర్ పూర్తి చేసిన వాళ్ళు, అదేవిధంగా ఎస్ఎస్సి వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ 42 రోజుల ట్రైనింగ్కి అర్హులు.
ఇది కాకుండా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ జారీ చేసిన వొకేషనల్ పాస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు కూడా ఈ 42 రోజుల ట్రైనింగ్ చేసుకోవచ్చును. ఇది కాకుండా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ట్రైనింగ్ ఏపీ వారు జారీ చేసిన సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు కూడా 42 రోజుల ట్రైనింగ్ చేసుకోవచ్చును. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు కలిగిన ఐటీఐ ఇన్స్టిట్యూట్ వారు జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగిన వారు కూడా 42 రోజుల ట్రైనింగ్ చేసుకోవచ్చును. ఇండస్ట్రియల్ మరియు కామర్స్ డిపార్ట్మెంట్ వారు జారీ చేసిన లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ హ్యాండ్లూమ్ వీవింగ్ వారు జారీ చేసిన పాస్ సర్టిఫికేట్ కలిగిన వారు కూడా 40 రోజుల సమ్మర్ ట్రైనింగ్కు అర్హులు. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం వారు జారీ చేసిన కర్ణాటక మ్యూజిక్ వోకల్ లేదా వీణా లేదా వయోలిన్లలో డిప్లొమా సర్టిఫికేట్ కలిగిన వారు కూడా ఈ 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్కి అర్హులు. అదేవిధంగా చివరిది ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు కూడా ఈ సమ్మర్లో నిర్వహించే 42 రోజుల ట్రైనింగ్కి వీళ్ళందరూ అర్హులు. ఈ అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకొని ఏదైతే విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురం జిల్లాలలో మీరు ఏదైతే చేయాలని నిర్ణయించుకున్నారో ఆ జిల్లా యొక్క ఎంపిక చేసుకొని ఆ జిల్లాలో మీ ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫామ్ను దానికి మీకు సంబంధించిన విద్యా అర్హతలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఎప్పటిలోపు 1/5/2000 నుంచి ఆ లోపే మే 1వ తేదీ లోపే అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ సంబంధించి అంశాలు. అప్లికేషన్ అనేది 3వ తేదీ ఏప్రిల్ నుంచి నిర్వహించడం జరుగుతుంది. అప్లికేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి, మొబైల్లో చేయకండి. అప్లికేషన్ మొబైల్లో చేసిన తర్వాత అది ఎక్కడ సేవ్ అవుతుందో చాలామందికి తెలుస్తలేదు మీ మొబైల్లో. దానివల్ల చాలామంది ట్రైనింగ్ చేయడానికి అర్హత కోల్పోతున్నారు. ఒకవేళ ప్రింట్ తీసుకోవాలనుకుంటే దాని అప్లికేషన్ నెంబర్ దొరకడం లేదు. మళ్ళీ అప్లికేషన్ చేద్దామంటే ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది. ఒక్కసారి మాత్రమే అప్లికేషన్ చేయడానికి వీలుంటుంది. మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా మీ లోయరు, తర్వాత ఎస్ఎస్సి మెమో, ఆధార్ ఇవన్నీ డీటెయిల్స్ దగ్గరగా పెట్టుకొని ఆన్లైన్ అప్లికేషన్ను జాగ్రత్తగా చేసుకోండి. అప్లికేషన్లో ఏమైనా ఇబ్బందులు వస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను దానికి సంబంధించిన సొల్యూషన్స్ మీకు చెప్తాను. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ నోటిఫికేషన్ అనేది ఆఫ్లైన్ మోడ్లో మాత్రమే తీసుకుంటారు. ఏపీ లాగా ఆన్లైన్లో తీసుకోరు. ఇది కేవలం మీ ఏదైతే జిల్లా ఉంటుందో ఆ జిల్లాకు నేరుగా వెళ్ళి అప్లికేషన్ ఇవ్వవలసి ఉంటుంది. అది ఎక్కడెక్కడంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ ఈ 5 జిల్లాలలో మాత్రమే 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ అనేది నిర్వహిస్తారు. అక్కడ మాత్రమే డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ తీసుకుంటారు. ఈ అప్లికేషన్ ఫామ్ ఎప్పుడెప్పుడు తీసుకుంటారు, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే అంశాలు నేను తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇప్పటికైతే నోటిఫికేషన్ అనేది ఇంకా రాలేదు. నెట్లో మాత్రం ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది కేవలం. అది దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి, దానికి ఏమేమి అటాచ్ చేయాలనే వాటికి సంబంధించి అంశాలు ఇంకా ఇప్పటికైతే తెలంగాణకు సంబంధించిన అంశాలు అనేటివి నెట్లో వెబ్సైట్లో ఏమీ లేవు. ఇది 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్కి సంబంధించిన అంశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.